మీ తరపున వేసిన బెయిల్ అప్లికేషన్‌ని అపోజ్ చేయకపోతే ఇమ్మీడియేట్‌గా బెయిల్ వచ్చే ఛాన్స్ ఉంటది. ది సెకండ్ కండిషన్ ఈజ్ యూ హావ్ టు కన్విన్స్ ద కోర్ట్. వన్స్ మీరు బయటకొచ్చిన తర్వాత మళ్ళీ ఇలాంటి తప్పు చేయరు అని కోర్ట్ నమ్మితే, అలాగే ఇంతకుముందు ఏ అఫెన్స్‌లో అయితే మిమ్మల్ని పట్టుకున్నారో అక్కడ మీరు తప్పు చేయలేదు అని కోర్ట్‌ని నమ్మించగలిగితే మీ అడ్వకేట్, మీకు బెయిల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ మీ అప్లికేషన్ అపోజ్ చేయకూడదు. అపోజ్ చేసినా కూడా కొన్ని కండిషన్స్‌లో కోర్ట్ నమ్మాలి. మీరు ఈ తప్పు చేయలేదని కోర్ట్ నమ్మించగలగాలి మీ అడ్వకేట్. అలాగే మీరు బయటకొచ్చాక మళ్ళీ ఇలాంటి రిపీటెడ్ అఫెన్సెస్ చేయరు అని చెప్పి నమ్మించగలగాలి. సో, ఇలాంటి కండిషన్స్‌లో మీకు బెయిల్ ఇవ్వడం జరుగుతది. కమర్షియల్ క్వాంటిటీ అయినా కూడా మోస్ట్‌లీ ఆఫ్టర్ 45 డేస్ తర్వాత రావచ్చు. డిపెండ్స్ ఆన్ ది సర్కమ్‌స్టాన్సెస్ అండ్ డిపెండ్స్ ఆన్ ది ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్. ఇన్ ద మీన్ వైల్ వన్స్ మీరు దాంట్లో బయటకొచ్చిన తర్వాత మీ తరపున